ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇవాళ సాయంకాలం 6 గంటల ప్రాంతంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలవబోతున్నారు. అసలు ఏం చర్చిస్తారు, ఇరు రాష్ట్రాల డిమాండ్లు ఏంటి అని మనం పొద్దునుండి మీడియాలో చూస్తూ ఉన్నాం. జోరుగా డిబేట్స్ జరుగుతూ ఉన్నాయి. అసలు ఏం చర్చించబోతున్నారు, విభజన చట్టంలో ఏమున్నాయి, ఏం అమలు కోరబోతున్నారు, ఇక్కడి వారి ఆస్తులు అక్కడ ఉన్నాయా, అక్కడి వారి ఆస్తులు ఇక్కడ ఉన్నాయా అని మనం ముఖ్యంగా గమనించినట్టయితే ఇలా ఈ యొక్క చర్చకి ఇంత బేసిక్గా ఇంత పెద్ద హైప్ రావడానికి ముఖ్యంగా ఒక కారణం అయితే ఉంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి గారు అత్యంత సన్నిహితంగా చంద్రబాబు నాయుడు గారికి ఉండడం చేత ఇద్దరు ఒకే పార్టీలో గతంలో ఉన్నారు. ఇప్పుడు విరువిరు పార్టీలో ఉంటూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయ్యారు. వీరి కలయిక మొదటి ప్రాధాన్యత ఇంత పెద్ద జనాలలో హైప్ క్రియేట్ చేసింది అనడానికి చెప్పుకోవడానికి ఎటువంటి సంయుక్తి లేదు. అలానే చూస్తున్నట్టయితే మనం ఇంతకుముందుకి ఏపీకి రావాల్సిన నిధులు కానీ, తెలంగాణకు రావాల్సిన విభజన హామీలు కానీ ఏం మాట్లాడుకుంటారు అనే దానిపైన చర్చ ఉంది. ముఖ్యంగా వినిపిస్తున్న మాట మనం చూసుకున్నట్టయితే తెలంగాణకు 7 మండలాలు తిరిగి రావాలి అంటూ బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే తెలంగాణ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపారు స్టేట్ బైఫర్కేషన్ తర్వాత. ఇప్పుడు తిరిగి కావాలంటూ తెలంగాణ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కోరుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆ 7 మండలాలు పోలవరం ముంపు కింద తీసుకున్నామంటూ వారు గతంలో చెప్పారు. అప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు ఏం సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు అధికారం పోయిన తర్వాత మళ్ళా ఉద్యమ నేపథ్యం తీసుకురావాలి, సెంటిమెంటు రగిల్చాలన్నట్టు ఇది తీసుకొస్తా ఉన్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చినా కానీ వీరు సేమ్ అదే ధోరణి, యాంటీ సిబిఎన్ రాజకీయాలు ఇక్కడ నడుపుతూ ఉంటారు. వారు తెలంగాణ ఎప్పుడు వచ్చిన 2018 ఎలక్షన్లో వచ్చినప్పుడైతే వారి భుజాలపైన AK-47 పెట్టే కాంగ్రెస్ పార్టీని ఆ రోజు కాల్చారు. చంద్రబాబు నాయుడు వస్తుండు మళ్ళీ తెలంగాణని తీసుకుని ఆంధ్ర కలుపుతారని చెప్పేసి చేశారు. ఇప్పుడు మరలా వారు తిరిగి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి నిన్న హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు కూడా వారి పార్టీ జెండాలు పట్టుకొని తెలంగాణ టీడీపీ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు. దీన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇక్కడ ధర్నాలు చేద్దాం, బైక్ ర్యాలీ చేద్దామన్న దాన్ని కూడా నిషేధించింది. ఆంధ్ర పార్టీ వాళ్ళది మనకి ఇక్కడ ఎందుకని. కానీ మరి కేసీఆర్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీరు మాత్రం ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఎందుకంటూ కేసీఆర్ గారు వారి పార్టీ అంటా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మన మీడియా సమాచారం ప్రకారం బీఆర్ఎస్ శ్రేణులు అయితే బహిరంగానే చెప్తా ఉన్నారు. మరి వీరు మాత్రం పక్క రాష్ట్రాలకి వెళ్ళి రాజకీయం ఎలా చేయవచ్చు. మనం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కే చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ తోటా చంద్రశేఖర్ని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా నియమించారు. అలాగే చూసుకున్నట్టయితే మహారాష్ట్ర వెళ్ళి సోలాపూర్లో భారీ ఎత్తున 600 కార్లతో వీరు వెళ్ళి అక్కడ రాజకీయం చేద్దామని చూశారు. అన్ని రాష్ట్రాలు తిరిగారు. వీళ్ళు మాత్రం వేరే రాష్ట్రాలకు వెళ్తే అది జాతీయత అవుతుంది. పక్క రాష్ట్రం చంద్రబాబు నాయుడు మాత్రం మన దగ్గరికి వస్తే సెంటిమెంట్ తెలంగాణ వాదం అవుతుంది. ఇదెక్కడ న్యాయం అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని గమనించిన ప్రజలు మనం కోరుకోవాల్సింది విభజన హామీ ఏమైతే ఉన్నాయి ఇరు రాష్ట్రాలకు వారు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం చేయలేదు. వాళ్ళకి ప్రత్యేక హోదా కానీ, మనకు చూసుకున్నట్లయితే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, IR ప్రాజెక్టు కానీ, ఇలాంటి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి కీలకమైన హామీలు విభజన చట్టంలో ఉన్నాయి. వీటిని కేంద్రం ఇంతవరకు 10 ఏళ్ళైనా దాని గురించి పట్టించుకోలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి అడుగు పెడుతూనే వీళ్ళు మళ్ళీ అవన్నీ లేవనెత్తుతూ ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఇవాళ వీరిద్దరు సమావేశంతో పాటు జరిగేది ఇవాళ చర్చ సఫలమవుతుందని మనమైతే అనుకోవడానికి లేదు, కంక్లూజన్కి అయితే రాకూడదు. మనం నిన్న మొన్న మీడియాలో చూసాం, తెలంగాణ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్లో చేస్తూ ఉన్నారు, మేము మా ప్రాంతానికి తిరిగి వెళ్ళిపోతామంటూ వారు మీడియా ముందుకు వచ్చి వినతి పత్రాలు ఇవ్వడం మనం చూసాం. అలాంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో నెరవేర్చుకోవడానికి మనం ముందు ప్రయత్నం చేయాలి. షెడ్యూల్ 9, 10 ప్రకారం ఏవైతే విభజన హామీలు ఉన్నాయో అవి నెరవేర్చుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి తప్ప అలాది కానీ హామీలు కోరి బొక్కబోర్లా పడొద్దని మనం అనుకుంటా ఉండాలి. ఎప్పుడైతే మనం సెంటిమెంట్ని రేగించేటప్పుడు గతంలో మనం ఏం మాట్లాడామని కూడా చూసుకోవాలి. రాష్ట్రాలుగా విడిపోయాం, అన్నదమ్ములుగా కలిసి ఉందాం అనే మాట వారు మాట్లాడారు. మొన్న రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ ఓటర్ల కన్నా ఆంధ్ర ఓటర్లు చాలా తెలివికల్లవారు, మమ్మల్ని
హైదరాబాద్ అన్ని స్థానాల్లో గెలిపించారు అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాట్లాడారు. ఆ రోజు మరి వాళ్ళ ప్రజలు తెలియకల్లో లేనప్పుడు వాళ్ళ ప్రజల్ని పాలించే నాయకుడు వీళ్ళకి ఎందుకంత దేశం అంటే ఓట్ల పరంగానే వస్తేనేమో మాకు మంచోళ్ళు అంటారు, ఓట్లు అయిపోయిన తర్వాత వాళ్ళ సెంటిమెంటు రగులుస్తామంటారు. ఇది ఎక్కడి వరకు న్యాయమని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎల్లవేళలా చూస్తూ ఉంటారు. అయినా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇవాళ ఒక్కరోజు వాళ్ళ సిట్టింగ్తోనే జరిగిపోతుంది అంతా అనుకోవడం మన భ్రమ. ఇప్పుడు టీటీడీలో భాగం అడగమని వీరు చెప్తా ఉన్నారు. అది ఎలా సాధ్యమవుతుందండి? టీటీడీ వారి సొంత రాష్ట్రంలో ఉంది, వారి పాలక మండలి అంతా వారే నిర్ణయించుకుంటా ఉన్నారు గత 10 సంవత్సరాల నుండి. ఇవాళ కొత్తగా ఇవ్వమంటే వారు ఎలా ఇవ్వగలుగుతారు? కాకపోతే టీటీడీ బోర్డు మెంబర్స్గా అవకాశం ఇవ్వాలి, మిగతా రాష్ట్రాల కన్నా మాకు ఎక్కువ అవకాశం ఇవ్వాలి, చట్టబద్ధత చేయాలంటే దానికి ఏదైనా సాధ్యపడే అవకాశం ఉంది. మనం అది అడిగినప్పుడు వారికి కొన్ని అడిగేది ఉంది. వారికి భద్రాచలం అది సమీపంలో ఉంటుంది, ఎక్కువ ప్రజలు గిన వారు కలిసిపోయినట్టు ఉంటుంది. వారు భద్రాచలంలో కూడా అడిగే అవకాశం ఉంటుంది. మనకు అది ఇస్తే మనం తిరిగి వారికి ఇది ఇవ్వాల్సి వస్తుంది. ఇది మనం గమనించుకోవాల్సిందే. అంతేగాని ఈ పోర్టులు ఇవ్వండి 1000 కిలోమీటర్లు అది ఇవ్వండి అంటే మన వారికి హైదరాబాద్లో భాగం అడుగుతారు. అది ఇవ్వడం సాధ్యపడినప్పుడు వాళ్ళకి ఇవ్వడు. కాకపోతే ఏదైతే డ్రై పోర్ట్ ఇవ్వమని అడగవచ్చు. దానికి గతంలో నుండి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఒక పోర్టు భాగం కనుక మనకి ఇచ్చినట్టయితే అక్కడ ఎగుమతులు తీసుకొని డంపింగ్ అంతా కూడా మన తెలంగాణలో చేసుకుని అక్కడ ఉండి రవాణా సౌకర్యం చేసుకోవడానికి మనకంటూ పోర్టు బాగుంటుందని చేసుకుంటారు. తద్వారా ఆంధ్రప్రదేశ్కి లాభము, తెలంగాణకు భాగం. అలాంటి సాధ్యమయ్యే కోరికలు ఏమైనా కోరుకోవాలి తప్ప మనం అధికారంలో లేము కదా, వారే అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు మనం తిరిగి మళ్ళా ఉద్యమంలాగా తెలంగాణ సెంటిమెంట్ రేకొచ్చిద్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు అని తెలుసుకోవాలి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు కలిశారు. అప్పుడేమో తెలంగాణ ఆంధ్ర ప్రజల బాగోగుల కోసం కలిశారంటూ వీరు ప్రచారం చేసుకున్నారు. ఇలాంటి పదాలు ఎవరు విన ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తకుండా కూడా చేశారు. ఇవాళ మాత్రం కలిస్తే మళ్ళా తిరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలుస్తుంది, ఆంధ్ర పెత్తందారుల లీడర్లు ఇక్కడ చేస్తూ ఉన్నారంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉన్నారు. మరి ఆ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి కింద మీరు సలహాలు తీసుకున్నారా? ఆయన దగ్గర ఆయనకు అప్పచెప్పారా? ఆ రోజు ఆయన మీది ప్రగతి భవన్లో వచ్చి కలిసినాడు. ఈరోజు కూడా అలానే ఉంటుంది. మనం ఏదో వాళ్ళు రాజకీయంగా మాట్లాడారు కదా అని చెప్పేసి మనం ఎగిరితే సరిపోదండి. మనం గిన ఆలోచించుకొని చేయాల్సిందే ప్రజలు అంటూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా ఏపీఎస్ ఆర్టీసీ సంబంధించిన ఆస్తులు, అప్పులు అలాంటి మన తెలంగాణకు సంబంధించిన ఆర్టీసీ కంబైన్డ్గా ఉన్న బిల్డింగులు ఇవేవైతే ఉన్నాయో అవి క్లియర్ చేసుకోవడానికి, చిన్న చిన్న సమస్యలని పరిష్కరించుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు దాటిపోయింది. కేంద్రం ఎలాగో మన దాంట్లో జోక్యం చేసుకోవడం సిద్ధంగా లేదు. అది కేంద్రం కనుక తీర్చేది ఉంటే ఎప్పుడో వచ్చి తీరుస్తూ ఉండే. వాళ్ళ రాష్ట్ర గొడవలు మనం ఎందుకు తలదూరుద్దాం, అక్కడ సీట్లు కావాలి మనకి ఇక్కడ ఓట్లు కావాలనే విధంగా కేంద్ర వైఖరి ఉంది. అలాంటి అన్ని ముందుకు దాటి ఇవాళ ఒక మంచి శుభపరిణామంలో కలుద్దామని వీరు ఇరు పార్టీల సీఎంలు అనుకుంటే దీన్ని ఇలా రాజకీయ